ఎప్పుడైతే అభిమన్యుని పుత్రుడైన పరీక్షిత్తు ఆ విధంగా అడిగాడో అప్పుడు వ్యాసమహర్షి తనయుడైన సుఖయోగి ఎంతో ప్రీతి చెంది ఆ మహారాజును చూసి ఈ విధంగా చెప్పసాగాడు. నాయనా, శ్రీకృష్ణుడికి ఒక ప్రియమిత్రుడు ఉండేవాడు. అతని పేరు కుచేలుడు. అతడు వేదవేదాంగాలు చదివిన విప్రోత్తముడు. అభిమానమే ధనముగా గలవాడు. మహావిజ్ఞాని. కోరికలు లేనివాడు. శాంతగుణమే ప్రధానంగా భాషించేవాడు. ధర్మతత్పరుడు. ఇంద్రియాలను జయించినవాడు. ఆధ్యాత్మిక తత్వవేత్త. పరమాత్మను ఆత్మలో దర్శించగల భక్తాగ్రగణ్యుడు. ఆ మహాభక్తుణ్ణి దారిద్ర్యం పట్టి పీడించసాగింది. అయినా ఎవరిని ఏది అడిగేవాడు కాడు. ఎంత దీనావస్థ కలిగినా తనకు తానంతటిగా ఒక్క కాసు లభించినా ఆ కాసునే 10,000గా భావించి సంతోషించేవాడు. భార్యాబిడ్డలను ఏదో రకంగా పోషిస్తూ జీవనయాత్ర సాగిస్తున్నాడు. లలిత పతివ్రతా తిలకంబు వంశాభిజాత్య తద్భార్య దుశ్శహ దరిద్ర పీడచే కడునొచ్చి పెదవులు తడుపుచు శిశువులాకటి చిచ్చుచే కృషించి మలమలమాడుచు మానసంబెరియంగ పట్టెడోరెము మాకు పెట్టుమనుచు పత్రభాజన ధృత ప్రాణులై తను చేరి వేడిన వీణులు సూడినట్లయినా ఒకనాడు వగచి నిజాధినాధు చేరి ఇట్లని పలికెన్. ఓ జీవితేశ, తట్టుముట్టాడు ఇట్టి పేదరికమిట్లు నంప దీనికుపాయముహింపవైతి. కుచేలుని భార్య ఉత్తమ వంశములో జన్మించిన సద్గుణ సంపన్నురాలు, మహాపతివ్రత. భరించశక్యము కాని దరిద్రంతో ఆ కుటుంబం నలిగిపోతోంది. ఆకలి బాధకు తట్టుకోలేక గిలగిలలాడిపోతూ పెదవులు తడుపుకుంటూ చిక్కి శల్యమై మలమల మాడిపోతూ పిల్లలందరూ తల్లి చుట్టూ చేరారు. అమ్మా, పట్టెడు అన్నం పెట్టమని చేతిలో ఆకులు పట్టుకొని ప్రాధేయపడుతున్న బిడ్డలను చూసిన ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయింది. ఆమెకు వారి మాటలు చెవిలో సూదులు పెట్టి గుచ్చినట్లయింది. రోజూ ఇదే పరిస్థితి. ఆమె తట్టుకోలేకపోయింది. ఒక రోజున ధైర్యం చేసి భర్త దగ్గరకు వెళ్ళి, నాథా, మనల్ని మన బిడ్డలని పేదరికం ఇంతగా వేధిస్తున్నదే, ఈ దారిద్ర్యాన్ని నిర్మూలించడానికి మీరు ఏ ఉపాయమూ ఆలోచించటం లేదు, ఏ ప్రయత్నమూ చేయటం లేదు, మా దుఃఖం మీకు అర్థం కావడం లేదు అని మరియు ఇట్లనియే.